ప్రార్థనకి ఎందుకు వస్తాంలే తమ్ముళ్ళు, ఉపవాస ప్రార్థన ఉంది అని తెలుసు కదా, ఏం చేస్తున్నారు వీళ్ళింట్లో? తమ్ముడు ఇదిరా, ఏయ్ ఆహా, చక్కటి నిద్రరా, సూపర్ నిద్ర. అదే పనికి పోవాలంటే మాత్రము టక్ టక్ అని లేచేసి పనికి వెళ్ళిపోతారు లేచేసి. అదే దేవుని ప్రార్థనకి వెళ్ళాలంటే నిద్ర, ఎక్కడలే నిద్రలు మీకు కదా వాడేదా. ఆహాహా, చక్కటి నిద్ర, స్వర్గంలో నిద్రపోయినట్లుందే వీళ్ళు. ఏయ్ ఏయ్ తమ్ముడా, ఏమరా నిద్ర? పొద్దునే ప్రార్థన తెలియదా? మీ సొంత పని మాత్రం పోవాలంటే టక్కని అలారం పెట్టుకొని వెళ్ళిపోతారు, ప్రార్థనకు మాత్రం వచ్చేలే కదా. కానీ అన్ని ఆశీర్వాదం మాత్రం నాకు కావాలా అంటారు. ఏమరా ఒక అవర్ ప్రార్థనకి ఏం రాయింది మీకు? ఏమిటి నిద్రపోతారు? ఇన్ని సంవత్సరాలు దేవుడు మిమ్మల్ని కాచి కాపాడి మిమ్మల్ని పోషిస్తూ ఉంటే మీరు హాయిగా నిద్ర జమ్ముగా. వాడ చూస్తే అట్లా, నువ్వు చూస్తే ఇట్లా. ఎప్పుడురా మారుతారు? నీకు ప్రాణం బాగలేనప్పుడు, నీకు జ్వరం వచ్చినప్పుడు, లేదా ఇంట్లో సమస్యలు బాగలేనప్పుడు ఫాదర్ ఫోన్ చేయండి, ఫాదర్ ఫోన్ చేయండి. ఫాదర్ కాదు ఫోన్ చేసేది, దేవునికి ఫోన్ చేయాలా. అన్ని అనుకూలం కావాలా, ఏసయ్యా నాకు ఇట్లా అది కావాలా, అట్లా సొత్తు కావాలా, ఇట్లా బంగ్లా కావాలా, ఇట్లా ఇల్లు కట్టేయాలా, ఇట్లా బాగుండాలా అడిగేస్తావు. వచ్చి మాత్రం ఒక అవర్ ప్రార్థన చేయడానికి మాత్రం లేచి వచ్చి గయ్యాలి. నీకు ప్రాణం బాగలేకుంటే సరే, బాగానే ఉండవు కదరా. నేను చెప్పుకొని పోయినప్పుడు లేచి రండి రాసి వస్తానన్నాయా అన్నావు. నీ సొంత పనికి కావాలంటే వెళ్ళిపోతావు, నీ సొంత పనికి టైంకి మాత్రం వెళ్ళిపోతావు. ఒక అవర్ వచ్చేకేమరా, ఏం దినమంతా ఉంటుందా ప్రార్థన? ఒక్క అవరే ప్రార్థన ఉంటుంది, ఒక అవర్ కూడా ప్రార్థన వచ్చేకేయాలి. నువ్వు దేవుడు నీకోసం నా కోసం ప్రాణం పెట్టినాడు. జమ్ముగా పనుకోవడం కాదు, హాయిగా పనుకోవడం నిద్రపోవడం కాదురా, నలుగురు కొరకే ప్రార్థన చేయాలి. ఎంతో కష్టాలు ఉంటారు తెలుసారా. 3 పూటలు తినేసి పనుకునేది కాదురా. ఎన్నో దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి, ఫైటింగ్ జరుగుతున్నాయి, దేశాలు కూలిపోతున్నాయి. వాళ్ళ కొరకే ప్రార్థన చేయడం కాదా? ఈరోజు నువ్వు బాగున్నావు, నిద్రపోతున్నావా?